అందరికీ నమస్కారం. ఈరోజు మన మధ్యలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇతను వచ్చి టెంపో డ్రైవర్ సయ్యద్ ఫిర్దోస్. ఇతనికి ఇతనికి నలుగురు పిల్లలు ఉన్నారు. సో అందులో ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఆ అబ్బాయి సయ్యద్ సబీర్. ఈ అబ్బాయి వచ్చేసి బంగారుపేట దగ్గర యాక్సిడెంట్ అవడంతో రాడ్ వేశారు. ప్రస్తుతం అతను నడవడానికి కూడా ఆ యొక్క 4 వీల్ స్టాండ్ పట్టుకొని నడవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ ఫాదరు సయ్యద్ ఫిర్దోస్, ఇతనికి వచ్చి 5 ఇయర్స్ బ్యాక్ పెరాలసిస్ అటాక్ అయింది. సో వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు. సో దయచేసి ప్రభుత్వ అధికారులని వాళ్ళ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి సయ్యద్ ఫిర్దోస్ వారి యొక్క కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని, అదేవిధంగా వీరికి ప్రభుత్వం నుండి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ వీళ్ళకి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. తినడానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో ఈ కుటుంబం ఉంది. ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఈ కుటుంబాన్ని విజిట్ చేయడం జరిగింది. దయచేసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా, అదేవిధంగా ఈ కుటుంబాన్ని ఆదుకొని మానవత్వం చూపాలని మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క కుటుంబానికి మా సంస్థ తరఫున మేము కూడా ఖచ్చితంగా వారి వెన్నుమంటూ ఉండి వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా పెన్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళకి అందేలా అధికారుల దృష్టికి వీళ్ళ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. మా సంస్థ తరపున ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మా యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్